ప్రైజ్ ద లార్డ్. నా ప్రియమైన దేవుని సంగమా, ఎలా ఉన్నారు? నా ఆరోగ్యం కొరకు, నా పరిచర్య కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారా? ఈరోజు చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మీ ముందుకు తీసుకొని వచ్చాను. ఒక్కసారి దేవుని యొక్క వాక్యంలో నుండి పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం మనం చూసినట్లయితే, మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి. ఎవరంట? అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉన్నారు అని చెప్పి పేతురు తన 2వ పత్రికలో రాస్తూ వచ్చాడు. ఇంతకు ముందు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉన్నారు. ఏ ప్రజల్లో? ఇజ్రాయెల్ ప్రజల్లో ఉన్నారు. దాని గురించి మీకా ప్రవక్త ఏం మాట్లాడుతూ ఉన్నాడో ఒకసారి మీకా గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినట్లయితే, ఆహారము నమలుచు సమాధమని ప్రకటించువారు ఒకడు తన నోట ఆహారము పెట్టని ఎడల అతని మీద యుద్ధము ప్రకటించువారునై నా జనులను పొరపెట్టు ప్రవక్తలను గురించి యెహోవా సెలవిచ్చినదేమనగా. ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు చూడండి. ఆహారము నమలుచు సమాధానం అని ప్రకటించేవారంట. ఆహారం పెట్టేతోళ్ళని, అంటే డబ్బులు ఇచ్చే వాళ్ళని, సమృద్ధిగా వాళ్ళని చూసుకునే, బాగా చూసుకునే వాళ్ళని, మీకు శాంతి, సంతోషం, సమాధానం మీకు కలుగుతుందని ప్రకటిస్తారట వాళ్ళకి ప్రవచనాలు. అదే ఒకవేళ వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోతే, ఒకవేళ వాళ్ళకి ధాన్యాన్ని ఇవ్వకపోతే, ఒకవేళ వాళ్ళకి ఆహారాన్ని పెట్టకపోతే వాళ్ళ గురించి ఏం ప్రకటిస్తారంట? మీకు యుద్ధము అని ప్రకటించు వారినై నా జనులను పొరపెట్టు ప్రవక్తలు. మీకు యుద్ధం వస్తుంది, మీకు నష్టం వస్తుంది, మీకు నాశనం వస్తుంది అని చెప్పి ఈ యొక్క అబద్ధ ప్రవక్తలు ఆనాడున్న ఇజ్రాయెల్ ప్రజలకు ప్రకటించేవారని చెప్పి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, పేతురు గారి ద్వారా, అబద్ధ ప్రవక్తలైన వారు ఆనాడు నా ప్రజలను మోసం చేస్తూ వచ్చారు. డబ్బులు ఇచ్చే వారికి ఒక విధంగా ప్రవచనాలు చెప్పేవారు, డబ్బులు ఇవ్వని వారికి ఒక విధంగా ప్రవచనాలు చెప్పేవారు. అలాగే మీలో కూడా దుర్బోధకులు ఉంటారు, జాగ్రత్తగా చూసుకోండి అని ఏమంటూ ఉన్నాడు. అటువలే మీలో కూడా అబద్ధ బోధకులు ఉంటారు. ఈ అబద్ధ బోధకులు కూడా ఎలాంటి వారు అంటే, డబ్బున్నోళ్ళని ఒక మాదిరిగా చూస్తూ ఉంటారు, డబ్బు లేనోళ్ళని ఒక విధంగా చూస్తూ ఉంటారు. అందరు కాదులేండి, కొంతమంది దుర్బోధకులు స్వార్థాన్ని ఆశించి తమ స్వకీయ లాభం కోసం దేవుని పనిని ఎంచుకున్న వారు, సంపాదన కోసమే దేవుని యొక్క పరిచర్యను ఏర్పాటు చేసుకున్న వాళ్ళు సంఘంలో డబ్బులున్న వారిని ఒక విధంగా చూస్తూ ఉంటారు, డబ్బులు లేని వాళ్ళని ఒక విధంగా చూస్తూ ఉంటారు. దశమ భాగాలను ఇచ్చే వాళ్ళని ఒక విధంగా ప్రేమిస్తూ ఉంటారు, దశమ భాగం ఇవ్వని వాళ్ళని, పేదలైన వారిని ఒక విధంగా ఒక కంటితో చూస్తూ ఉంటారు. ఇది ఈనాడు కూడా ఉంటుంది. మీలో కూడా అలాంటి అబద్ధ బోధకులు, దుర్బోధకులు ఉన్నారు, జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి పేతురు గారి ద్వారా దేవుడు మనతో ఎంతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. అయితే వారు ఎలాంటి వారు అని చెప్పి దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది. ఇదే పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనంలోనే, వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జిస్తారంట. అంటే తమను రక్షించిన ఆ ప్రభువును, తమను తన స్వరక్తమిచ్చి కొన్న ఆ ప్రభువును కూడా విసర్జిస్తారంట. తమకు తామే శీఘ్రముగా నాశనం కలగజేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యంగా బోధించుదురు. వాళ్ళే నాశనం చేసుకుంటూ సంఘాన్ని కూడా నాశనం చేస్తారంట వీళ్ళు. ఏం చేస్తూ ఉన్నారు చూడండి. వాళ్ళ జీవితాలను వాళ్ళే నాశనం చేసుకుంటూ ఉన్నారు, తమను కొనిన ప్రభువును విసర్జించుచు. అలాగే వాళ్ళతో పాటు సంఘాన్ని కూడా వీళ్ళు నాశనం చేస్తారు అని చెప్పి దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా చెబుతూ ఉంది. నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యంగా బోధిస్తూ ఏం చేస్తారు? రహస్యంగా, అంటే ప్రజలకు ఏదైతే, దేవుని సంఘానికి ఏదైతే హానికరమో అలాంటి విషయాలను చెబుతూ ఉంటారంట ఇలాంటి వాళ్ళు. సంఘాన్ని ఆధ్యాత్మికంగా అభివృద్ధి పరిచేవి కాకోకుండా సంఘానికి ఏదైతే ఉపయోగకరం కాందో అదే వీరు బోధిస్తారు. సంఘాన్ని నాశనం చేయడానికి వీరు పూనుకుంటారు అని చెప్పి దేవుడు ఎంతో స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అదే 2వ వచనంలో మనం చూసినట్లయితే, మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు. చూస్తున్నాం కదా, దైవ సేవకులని చెప్పుకుంటూ ఇది నాన్న వారి పోకిరి చేష్టలను అనుసరించి నడిచే వాళ్ళు ఎంతమంది లేరండి? ఒక్కసారి ఆలోచించండి. కొంతమంది దుర్బోధకులు వారి స్వలాభం కొరకు దేవుని యొక్క సేవను ఎంచుకున్న వారిని బట్టి, వారి పోకిరి చేష్టలను బట్టి దేవుని నామము ఎంతగానో అవమానపరచబడుతూ ఉంది కదా. అదే దేవుని వాక్యం ఇక్కడ ఎంతో స్పష్టంగా చెబుతూ ఉన్నాడు. వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. వారు అధిక లోబులై కల్పనా వాక్యములను చెప్పుచు వీరి వలన లాభము సంపాదించుకొందురు.
వారికి పూర్వం నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు. వారి నాశనము కునికి నిద్రపోదు. ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడు 3వ వచనంలో? వారు అధిక లోబులై కల్పన వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు అని చెప్పి దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా జాగ్రత్త వహించరా? ఇలాంటి వాళ్ళు ఏం లేదు, వాళ్ళ స్వలాభం కొరకు కేవలం ధనార్జన చేసుకోవడానికి దేవుని యొక్క సేవ పేరుతో క్రైస్తవ సమాజాన్ని దోచుకొని తినడానికి వాళ్ళు వాళ్ళ పోకిరి చేష్టలేం మానరు. వాళ్ళ జీవితాలు మారవు. వాళ్ళ జీవితాలేం మార్చుకోరు. వాళ్ళ బ్రతుకులు మార్చుకోరు. వారిని బట్టి దేవుని నామానికి అవమానం వస్తుంది. ఇలాంటి వాళ్ళు కేవలం కొన్ని కల్పనా పదాలు చెబుతూ మీ వలన డబ్బు సంపాదించుకోరు. వారి పోకిరి చేష్టలు మానరు. వారి జీవితం మార్చుకోరు. వారి బ్రతుకు మార్చుకోరు. వారి యొక్క వ్యభిచార క్రియలు మానరు. వారి మోసకరమైన జీవితం మానదు. అయినా కూడా వారి ప్రవర్తన మారకపోయినా కూడా కొన్ని కల్పన కథలు చెప్పి మీ వలన లాభం సంపాదించుకుంటారు. మీ దగ్గర నుంచి డబ్బు దోచుకొని తింటారు. ఇలాంటి వారందరికీ నాశనం వస్తుంది. వారి నాశనం కొనికి నిద్రపోదు అని చెప్పి దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా చెబుతూ ఉంది. 13వ వచనంలో మనం చూసినట్లయితే ఒకనాటి సుఖానుభవం సంతోషం అని ఎంచుకొందురు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు? దుర్బోధకులు, అబద్ధ బోధకులు. ఒకనాటి సుఖానుభవమే సంతోషంగా ఉందని చెప్పి వాళ్ళు ఎంచుకుంటారంట. ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు అరణ్యంలోకి వచ్చిన తర్వాత మాకు ఐగుప్తులోనే బాగుండే, అక్కడ దొరికే ఆ మాంసము తర్వాత ఆహారమే బాగుండే అని చెప్పి ఆ ఐగుప్తుని ఎలాగైతే ఆశించారో ఈ దుర్బోధకులు కూడా ఒకనాడు మేము చేసిన పాప జీవితమే బాగుండేబ్బా, ఇక్కడికి వచ్చినాక ఏదో కొన్ని రిస్ట్రిక్షన్స్, కొన్ని ఆటంకాలు ఉన్నాయని చెప్పి వాళ్ళు అనుకుంటారంట. ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ? ఒకనాటి సుఖానుభవం సంతోషం అని ఎంచుకుందరు. అప్పుడే బాగుండే అని చెప్పి ఎంచుకుంటారంట. వారు కలంకములను నిందాస్పాదములునై తమ ప్రేమ విందులు మీతో కూడా అన్నపానములు పుచ్చుకొనుచు తమ భోగముల యందు సుఖిందురు. వారు తమ భోగాల యందు సుఖిస్తూనే ఉంటారు. వారి పాపాన్ని విడిచిపెట్టుకోకుండా సంతోషిస్తూ ఉంటారు. పాప జీవితంలో వారి పోకిరి చేష్టలు మానుకోకుండా బ్రతుకుతూ ఉంటారు. వారు విచ్చలవిడిగా భయంకరంగా దేవుని నామానికి అవమానం తీసుకొచ్చే విధంగా బ్రతుకుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు మళ్ళా మీతో కూడా వచ్చి ప్రేమ విందులో పాల్గొంటారు, మీతో కూడా వచ్చి ప్రార్థనలో పాల్గొంటారు, మీతో కూడా వచ్చి ఉపవాస ప్రార్థనలో కూర్చుంటారు, మీతో కూడా వచ్చి సంఘ ప్రార్థనలో కూర్చుంటారు, మీతో కూడా వచ్చి బైబిల్ స్టడీలో కూర్చుంటారు, మీతో కూడా వచ్చి ఆదివారం ఆరాధన చేస్తారు, మీతో కూడా ఆదివారం బలలో పాలు పంపులు పొందుతారు. కానీ వారి యొక్క జీవితాలు వారు మార్చుకోడు. వారిని బట్టి మీకు అవమానం వస్తుంది అని చెప్పి ఇక్కడ దేవుడు ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నారు. మీకు కలంకం వస్తుంది, వారిని బట్టి మీకు కలంకం వస్తుంది, మీరు నిందల పాలైపోతారు. ఇలాంటి వాళ్ళతో పాటు మీరు పోతున్నారు అని చెప్పి నిందల పాలైపోతారు అని చెప్పి ఇక్కడ దేవుడు ఎంతో స్పష్టంగా మాట్లాడుతూ, నిజంగా నేనే ఇలాంటి విషయాలు కొన్నిసార్లు ఎదుర్కొంటూ వచ్చాను. ఒక గ్రామానికి దేవుని యొక్క పరిచర్యకు వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో అన్య సహోదరుడు, నేను ఆటోకి రెంట్కి తీసుకొని వెళ్తా ఉంటే ఆ అన్య సహోదరుడు దేవుని నమ్ముకో అన్నా అని చెప్పి నేనంటే, ఏంటన్నా అలా మాట్లాడతావు, దేవుని నమ్ముకున్న వాళ్ళ బతుకులు చూసామన్నా, వాళ్ళు ఎంతో భయంకరమైన పాపంలో బతుకుతున్నారు, అలాంటి వాళ్ళందరూ దేవుని చర్చికని వెళ్తారు, మళ్ళీ ముసుగులు వేసుకొని ప్రార్థన చేస్తారు, మళ్ళీ తెల్ల బట్టలు వేసుకొని పోతా ఉంటారన్నా, ఆ దేవుని నమ్ముకుంటావేంటన్నా అని చెప్పి ఆయన మాట్లాడుతూ వచ్చాడు. నాకు చాలా బాధ అనిపించింది. అన్య సమాజము ఎలా ఉంటారంటే వాళ్ళకి బైబిల్ తెలియదు, యేసుక్రీస్తు తెలియదు, కానీ యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకున్న నీ జీవితాన్ని చదువుతారు. వాళ్ళు నీ జీవితాన్ని చదివే వాళ్ళు దేవుని నమ్ముకోవడానికి నీ జీవితమే, నీ సాక్ష్యమే కారణమవుతుంది. అంతేగాని బైబిల్ను చదివి కరపత్రికలు చదివి సువార్తను తెలుసుకొని నమ్మే వాళ్ళలో చాలా తక్కువ మంది ఉంటారు. కానీ క్రైస్తవుల జీవితాలను చూసి వారి బ్రతుకును మార్చుకున్న తర్వాత వారి యొక్క జీవితంలో ఉన్న ఫలింపును చూసి మారే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి సాక్ష్యం నీ జీవితంలో, నా జీవితంలో మనం కలిగి ఉన్నామా? ఒక్కసారి ఆలోచన చేయండి నా ప్రియమైన దేవుని సంగమా. ఇక్కడ 14వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే, వ్యభిచారిణిని చూచి ఆశించు పాపం మానలేని కన్నులు గలవారు. ఏంటంటే కామపు కన్నులు కలిగిన వాళ్ళు వీళ్ళు మళ్ళీ బోధ చేస్తూ కల్పనా కథలు చెబుతూ సంఘంతో మరి డబ్బులు సంపాదించుకోవడానికి, లాభము పొందడానికి ఇలాంటి వాళ్ళు ఉన్నారు అని చెప్పి దేవుడు తన సంఘానికి ఒక జాగ్రత్తను తెలియజేస్తూ ఉన్నాడు. దుర్బోధకులు ఎలా ఉంటారు అని చెప్పి దేవుని వాక్యం చెప్తూ ఉంది. నీళ్లు లేని బావులను పెనుగాలికి కొట్టుకొని పోయి మేఘములైనప్పుడు పెనుగాలికి కొన్ని మేఘాలు కొట్టుకొని పోతా ఉంటాయి, వర్షం కురవవు.
వర్షం కురిస్తే గదా మనకు ఫలింపుండేది. పంటలు పండేది. మేఘాలు పెనుగాలి కొట్టుకొని పోయే మేఘాల వల్ల మనకేం ఉపయోగం? అలాగే నీళ్లు లేని బావి వల్ల మనకేం ఉపయోగం? బావిలో నీళ్లుంటే దాహం తీరుతుంది కదా! అంతే గదా! అలాంటి నిష్ప్రయోజకులుగా ఉన్నారు. అలాంటి వారి వల్ల నిష్ప్రయోజకులైన దుర్బోధకుల వల్ల మీకేం లాభం లేదు అని చెప్పి దేవుడు ఎంతో స్పష్టంగా చెప్తూ ఉన్నారు. వారి వల్ల ఏమైనా లాభం ఉందా? ఇంకా వారి వల్ల మనకు నష్టమే కలుగుతుంది. మన జీవితాన్ని నాశనం చేసుకుంటాం. అలాగే మన డబ్బును పోగొట్టుకుంటాం. మన సమయాన్ని వృధా చేసుకుంటాం. అవునా కాదా? ఒక్కసారి ఆలోచించండి. దేవుని యొక్క వాక్యం అదే స్పష్టంగా చెబుతూ ఉంది. వీరి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నది. గాఢాంధకారం ఎవరి కొరకు భద్రం చేయబడింది? సాతానుకు వాని యొక్క దూతలకు గాఢాంధకారం భద్రం చేయబడి ఉంది. అదే సాతానుకు వాని యొక్క దూతలకు భద్రము చేయబడిన గాఢాంధకారము దుర్బోధకులకు కూడా సిద్ధము చేయబడింది. దుర్బోధకులు కూడా అలాంటి గాఢాంధకారంలోనికే శత్రువైన సాతానుకు వాని యొక్క దూతలకు సిద్ధపరిచిన ఆ గాఢాంధకారంలోనికే వీరు కూడా వెళ్ళిపోతారు అని చెప్పి దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా చెబుతూ ఉంది. 18వ వచనంలో మనం చూసినట్లయితే వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పుడు మార్గముల యందు నడుచుకొని వారిలో నుండి అప్పుడప్పుడే తప్పించుకొనిన వారిని పోకిరి చేష్టల చేత మరలు కొల్పుచున్నారు. అప్పుడప్పుడే తప్పించుకుంటారు కదా కొంతమంది. అంటే ఈ లోకంలో నుండి లోక సంబంధమైన పాపం నుండి కొంతమంది విడుదల పొంది అప్పుడప్పుడే దేవుని నమ్ముకుంటారు కదా. అలాంటి వారిని వీరి యొక్క పోకిరి చేష్టల ద్వారా నాశనం చేస్తారు. వీరి జీవితం ద్వారా అప్పుడప్పుడే దేవుని నమ్ముకున్న కొత్త వాళ్ళను కూడా వీరి ప్రవర్తన చూసి, వీరి పాప జీవితాన్ని చూసి, అదే నేను ఇందాక చెప్పాను కదా, ఒక సహోదరుడు దేవుని నమ్ముకొని అన్య సహోదరుడు దేవుని నమ్ముకున్నోళ్ళల్లా ఇలాగే ఉన్నారన్న, ఇంకా ఏం దేవుని నమ్ముకుంటావా అన్న అని చెప్పి ఎలాగైతే బాధపడుతూ వచ్చాడో, అలాగే కొత్తగా దేవుని నమ్ముకున్న విశ్వాసులు కూడా ఇలాంటి దుర్బోధకుల పోకిరి చేష్టలను, వారిలో ఉన్న పాప జీవితాన్ని చూసి, వారు అనుభవించే పాప జీవితాన్ని చూసి వాళ్ళు కూడా పాడైపోతారు. వాళ్ళని కూడా వీరు నాశనం చేస్తారు. దుర్బోధకులైన వాళ్ళు కొత్తగా దేవుని నమ్ముకున్న వాళ్ళను కూడా వారి యొక్క జీవితాలను కూడా నాశనం చేస్తారు. వాళ్ళ యొక్క జీవితంలో పాపం చేసే వారిగా వారిని కూడా నాశనం చేస్తారు అని చెప్పి దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా చెప్తుంది. 19వ వచనంలో ఏమని చెప్తున్నాడు? తామే భ్రష్టత్వమునకు దాసులయ్యుండి అట్టి వారికి స్వాతంత్రం ఇత్తుమని చెప్పుదురు. వాళ్ళే భ్రష్టత్వంలో ఉన్నారు. ఆ భ్రష్టత్వానికి వాళ్ళే దాసులై ఉన్నారు. పాపానికి వాళ్ళే దాసులైన దుర్బోధకులైన వారు, అబద్ధ బోధకులైన వాళ్ళు. వాళ్ళ పోకిరి చేష్టలు మానక, వాళ్ళ పాపాన్ని మానక, లోక సంబంధమైన పాపానికి దాసులై జీవిస్తూ ఇంకా వచ్చే వాళ్ళకు మేము స్వాతంత్రాన్ని కలగజేస్తాం. అంటే విశ్వాసులకు, లోకంలో ఉన్న ప్రజలకందరికి మేము రక్షణ కలగజేస్తాం. వాళ్ళందరికీ రక్షణ సువార్త ప్రకటించి ఆధ్యాత్మికంగా బలపరుస్తామని చెప్తారంట. ఇలాంటి వాళ్ళు, పాపాన్ని మానలేని వాళ్ళు, పాపాన్ని విడుదల కలిగిస్తాం అవతల వాళ్ళకి. వీళ్ళు పాపాన్ని మానరు గానీ అవతలలో పాపాల నుంచి విడుదల కలిగిస్తామని చెప్తా ఉంటారంట. ఒకడు దేని వలన జయింపబడునో దానికి దాసుడగును కదా. అంతే కదా. ఇప్పుడు నువ్వు పాపం వలన జయించబడితే పాపానికి దాసుడవుతావు. లేదు ప్రేమ వలన జయించబడితే ప్రేమకు దాసుడవుతావు. దేవుని వలన జయించబడితే దేవునికి దాసుడవుతావు. 20వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు అనంటే, వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమై అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యమును తప్పించుకొనిన తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. ఎప్పుడైతే పాపంలో నుండి యేసుక్రీస్తు ప్రభువారి గురించి తెలుసుకొని యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్న తర్వాత మరలా వారు పాపానికి బానిసై జీవిస్తే, మరలా వారు లోకానికి పాపానికి బానిసై బ్రతికితే, అలాంటి దుర్బోధకులు, అలాంటి అబద్ధ బోధకుల పరిస్థితి, మొదట వారు చేసిన పాపము, మొదట లోకంలో ఉన్నప్పుడు దేవుణ్ణి నమ్ముకోకముందు వారు చేసిన పాపము కంటే మరీ భయంకరంగా అయిపోతుంది. అనుభవపూర్వకంగా దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఇంక వాళ్ళు విచ్చలవిడిగా పాపం చేస్తారు. కొంతమంది దుర్బోధకులు వాళ్ళు అనుకుంటా ఉంటారంటే, ఎంత పాపం చేసినా గానీ మళ్ళా దేవుని దగ్గరకొచ్చి ప్రభువా నన్ను క్షమించు అని చెప్పి, ప్రభువా నన్ను శిలువ రక్తంతో కడిగి పవిత్రపరచు అని చెప్పి ప్రార్థన చేస్తా ఉంటారు. అలాగా మీ మిమ్మల్ని కలగజేసి మీ నరాలను, మీ కండరాలను, మీ ఎముకలను సృష్టించిన దేవుని దగ్గర నీ హృదయంలో ఏముందో తెలీదా? నీ దుర్బుద్ధి తెలీదా దేవునికి? ఒక్కసారి ఆలోచించు.
ప్రభువా అని భయంకరంగా పాపం చేస్తూ, ఆ పాపాన్ని పరిపూర్ణంగా వదిలేకోకుండా, సంపూర్ణ మారుమనసు పొందుకోకోకుండా మరలా పాపం చేస్తూ, మరలా ప్రభువా, ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా క్షమించు అనంటే, ప్రభువు నిన్ను క్షమిస్తాడా? ప్రభువుకు తెలీదా? హృదయ అంతరంద్రియంలో పరిశీలించే దేవునికి తెలీదా? కానీ ఈ దుర్బోధకులు అలాగే కొంతమంది ఏం చెప్తారంటే విశ్వాసులు అనేక మార్లు పడిపోతారు. పడిపోయిన గాని లేవాలి, లేచేవాడే విశ్వాసి అని చెప్తా ఉంటారు. లేవాలి కానీ పరిపూర్ణ మారుమనసుతో లేవాలి. దావీదు ఒక్కసారి పాపం చేస్తూ వచ్చాడు. పశ్చాత్తాపడి పరిపూర్ణ మారుమనసు పొందాడు. ఒక స్త్రీ అందంగా కనపడితేనే పాపం చేస్తూ వచ్చాడు. అలాంటిది తన వృద్ధాప్యంలో ఉన్నప్పుడు మంచి సౌందర్యవతిని తీసుకొని వచ్చినా గూడా ఆమెను ముట్టుకోవడానికి, టచ్ చేయడానికి కూడా ఇష్టపడలేదు దావీదు. అలాంటి మారుమనసు కలిగిన హృదయం ఉంటే, అలాంటి వారిని దేవుడు ఖచ్చితంగా క్షమించి, వారి యొక్క పాపాల్ని పడమటికి, తూర్పుకు ఎంత దూరమో అంత దూరము విసిరివేయడానికి ఆయన ఇష్టపడతాడు. అంతేగాని ఈరోజు పాపం చేసి ప్రభువా క్షమించని మళ్ళీ రేపు పోయి పాపం చేసి ప్రభువా క్షమించు నీ శిలువ రక్తంతో కడిగి అనేవారిని దేవుడు క్షమించేవాడు కాదాయన. ఒక్కసారి ఆలోచించేయండి. ఇలాంటి వారు ఉన్నారు. కాబట్టి దయచేసి దేవుని సంగమా ఇప్పటికైనా జాగ్రత్త పడు. లేకపోతే నీ ధనాన్ని, నీ సమయాన్ని, నీ విశ్వాసాన్ని పాడు చేయడానికి, నాశనం చేయడానికి దుర్బోధకులు నీ మధ్య జీవిస్తూ ఉన్నారు. దేవుని వాక్యం ఏం చెప్తూ ఉంది అంటే, మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు అని చెప్పి దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా చెప్తూ ఉంది. ఇలాంటి వారిని దేవుడే చూసుకుంటాడులే, మనం ఏం చేయాలి? ఊకే ఉంటే దేవుడే చూసుకుంటాడు. మోసపోవద్దు. దేవునికి వదిలేయి. కానీ నువ్వు మోసపోవద్దు. నువ్వు జాగ్రత్త పడు. నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకో. నీ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి అలాంటి వారికి దూరంగా ఉండు. నీ జీవితంలో అవమానం పాలు కాకోకుండా అలాంటి వారికి దూరంగా ఉండు. నీ జీవితంలో పాపం నిన్ను అంటుకోకుండా అలాంటి వారికి దూరంగా ఉండు. ఒక్కసారి ఆలోచన చేయండి నా ప్రియమైన దేవుని సంగమా. లేకపోతే దేవుడే చూసుకుంటాడని చెప్పి ఎలాంటి వారితో రాసుకొని పూసుకొని తిరిగితే ఏదో 6 నెలలు సహవాసం చేస్తే వాడు వీడవుతాడు, వీడు వాడవుతాడు అని చెప్పి నీ జీవితంలో గూడా వానితో పాటు ఆ దుర్బోధకునితో పాటు నీ జీవితాన్ని కూడా పాపము ఏలేటట్టు పాపానికి, లోకానికి దాసుడివై, బానిసవై జీవిస్తూ పాపం నిన్ను ఏలే విధంగా చేసుకొని దేవుని యొక్క సన్నిధిలో నీ యొక్క జీవితాన్ని దేవుని కాపుదలకు దూరం చేసుకొని నిత్య నరకాగ్ని పాలైపోతావు. జాగ్రత్త. కుక్క కక్కిన దాన్ని ఎలాగైతే తింటాదో, పంది కడిగినా గూడా ఎలాగైతే బుర్రలో పోయి పొందుతదో, అలాగే ఇలాంటి దుర్బోధకులు గూడా వారు విడిచిపెట్టిన దాన్నే, వారు వదిలేసి వచ్చిన ఆ పాపాన్ని మరలా చేయడానికే ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి వారు సంఘాన్ని కూడా ఆ విధంగా చేయడానికి ప్రేరేపిస్తూ ఉంటారు. సంఘాన్ని కూడా ఆ విధంగా పాడు చేయడానికి ఇలాంటి దుర్బోధకులు ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి దుర్బోధకుల విషయమై జాగ్రత్త వహించి నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలని చెప్పి ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. దయచేసి జాగ్రత్త వహించు. ఇప్పటికైనా అలాంటి వారి విషయంలో జాగ్రత్త పడి మీ యొక్క జీవితాలను మీరు కాపాడుకోవాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. అందుకే పేతురు ద్వారా ఈ యొక్క రెండవ పత్రికలో రెండవ అధ్యాయం మొత్తము ఈ దుర్బోధకుల గురించి, అబద్ధ బోధకుల గురించి దేవుడు ఎంతో స్పష్టంగా మీకు వివరంగా తెలియజేస్తూ వచ్చాడు. కాబట్టి ఇప్పటికైనా జాగ్రత్త పడి మీ యొక్క జీవితాలను కాపాడుకోవాలని ప్రభువు పేరిట ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్.